నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచా వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరకైతే మరొకసారి బిగ్ అప్డేట్తో వచ్చేసానమాట. అప్డేట్ ఏంటో మీ అందరికీ తెలుసు. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ నుంచి అయితే మనం నిన్నైతే ఈరోజైతే ప్రీమియర్స్ గురించి అయితే మాట్లాడుకున్నాము. డే 1 అయితే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, టాక్ అయితే స్టడీగా ఉందా, అలాగే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి ఎలా బ్రహ్మరథం పడుతున్నారు జనాలు, అలాగే సాటి సినీ ప్రేక్షకులకి సినిమా ఎలా నచ్చింది, దీంట్లో ఫ్లాస్ ఏ ఉన్నాయి, అలాగే ప్లస్లు ఏంటి, అవన్నీ కూడా డే 1 ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచా వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే కనుక మన వీడియోస్ 1-2 సార్లు చూడండి సార్. మీకు నచ్చుతాయి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మన వీడియోలోకి వెళ్తే కనుక డైరెక్ట్గా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ అయితే ఇవాళ గ్రాండ్గా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది 4th. సో 3వ తేదీ నైట్ అయితే ప్రీమియర్స్ పడడం జరిగాయి అనమాట. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఒక రేంజ్ యునానిమస్ టాక్ అయితే దూసుకెళ్ళిపోతుంది సినిమా. ప్రీమియర్ స్టాక్ అయితే మనం మాట్లాడుకున్నాము. అలాగే డే 1 టాక్ గురించి మాట్లాడుకుంటే కనుక సినిమా అయితే మాత్రం ఏమాత్రం ఎక్కడా కూడా తగ్గలేదనే చెప్పుకోవాలి. అక్కడక్కడ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ స్టోరీ అనేది 1980s బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ కాబట్టి ప్రజెంట్ జనరేషన్కి కొంచెం అక్కడక్కడ ఫ్లాస్ ఉన్నప్పటికీ కూడా సినిమా కేవలం తన గుర్తింపు కోసం, అంటే తన ఊరు గుర్తింపు కోసం తన పడే ఆరాటం కానీ, అలాగే రామ్ చరణ్ గారు కొన్ని సీన్లు అయితే కనుక మనకి కళ్ళల్లో నీళ్ళు 2-3 దిగల్లో కూడా ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనం భావోద్వేగానికి గురవుతాము. ఎందుకంటే అది కేవలం ఆయన యొక్క నటనతో మనల్ని కట్టిపడేశాడనే చెప్పుకోవాలి. దానివల్ల సినిమాలో ఎటువంటి ఫ్లాస్ ఉన్నవి కూడా అవన్నీ ఎగిరిపోయాయనే చెప్పుకోవాలి. నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. ప్రజెంట్ అయితే మాత్రం యునానిమస్ స్టాక్తో దూసుకెళ్ళిపోతుంది పెద్ద సినిమా. ఎన్ని రికార్డు కలెక్షన్స్ వసూలు చేస్తుందో రాబోయే రోజుల్లో చూడాలి. ఆల్రెడీ దాదాపు 150+ మార్క్ అయితే ఉండబోతుంది. డే 1 ప్రెడిక్షన్స్ ఒక రేంజ్లో అయితే కలెక్షన్ సునామీ అయితే సృష్టించబోతుంది. సో సినిమాకి అయితే మాత్రం డ్రాప్స్ ఎక్కడా లేవు, ఆల్రెడీ ప్లస్ అయితే ఉన్నాయి. సో సినిమాలో ఫస్ట్ హాఫ్లో అక్కడ అలా అలా జరిగిపోయినప్పటికీ కూడా సెకండ్ హాఫ్ పైల్వాన్ సీన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఓవరాల్గా క్లైమాక్స్ అయిపోయేంత వరకు కూడా సినిమాలో 1 మ్యాన్ షో అయితే నడిపారు రామ్ చరణ్ గారు. ఈ విషయంలో ఎటువంటి మార్పు లేదు. ఎవరైనా సరే దాన్ని ఒప్పుకోవాల్సిందే. చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమాలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే పొగడని వాళ్ళైతే ఉండరు. ప్రతి ఒక్కరు ఒక ఒక హ్యూమన్ అయితే కనుక వాళ్ళైతే మాత్రం ఆయన యాక్టింగ్కి ఆటోమేటిక్గా డ్రాప్స్ అయితే పడతాయి. అంటే అంత భావోద్వేగానికి గురయ్యే యాక్టింగ్ అయితే చేశారన్నమాట. మామూలుగా అయితే ఒక ఊరి కోసం చాలామంది అంటుంటారు, దేశం కోసం, ఒక రాష్ట్రం కోసం, బట్ ఒక ఊరి కోసం, ఒక విలేజ్ కోసం, ఒక పల్లె కోసం ఆయన తన గుర్తింపు కోసం, ఆ ఊరి గుర్తింపు కోసం ఆయన పడే పాటు, ఆయన పడే తపన నిజంగా నెక్స్ట్ లెవెల్ సార్. నిజంగానే చాలామందికి తెలియదు ఒక ఊరంటే ఏముంది అనుకుంటారు. కానీ ఆ విలేజ్ కొన్ని లక్షల వేల గ్రామాల యొక్క సమూహమే ఒక దేశం అవుతుంది. అలాంటి విలేజ్కి గుర్తింపు లేకపోవడం అంటే ఆ విలేజ్లో ఉన్న ఒక కుర్రాడికి ఎంత ప్రేమ ఉంది ఆ విలేజ్ పైన, అలాగే ఆ విలేజ్కి గుర్తింపు తేవడం కోసం ఆయన పడ్డ కష్టం ఏంటి, అవన్నీ కూడా ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారన్నమాట బుచ్చిబాబు సనా గారు. బుచ్చిబాబు గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగానే అలాంటి ఊర్లు మన దేశంలో ఇంకా కూడా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. అవన్నీ కూడా గుర్తించి నిజంగానే వాళ్ళకి ఒక గుర్తింపు ఉండే విధంగా చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా ఒక మంచి కామన్ పాయింట్ని టచ్ చేసి ప్రతి ఒక్క ఆడియన్ని కూడా మీరు టచ్ చేశారని చెప్పుకోవాలి. కొన్ని దగ్గరలో కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. సినిమా డౌన్ అయిందని చెప్పుకోవాలి. బట్ రామ్ చరణ్ గారు క్లైమాక్స్ సీన్లో వరకు లాస్ట్ 20-30 మినిట్స్ ఆయన పర్ఫార్మెన్స్కి అయితే మాత్రం ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టాల్సిందే. సో ప్రీమియర్స్ రోజు అదే టాక్ కొనసాగింది, డే 1 అలాగే కొనసాగింది. సో రేపటి టాక్తో మనకి ఈ సినిమా బ్లాక్ బస్టర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనేది మనకి 2వ రోజు టాక్తో అయితే మనకి ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. బట్ ప్రజెంట్ అయితే మాత్రం ప్రతి సినిమా బుక్ మై షోలో 50K+ అవర్ బుకింగ్స్ అయితే మాత్రం దూసుకెళ్ళిపోతుంది. కలెక్షన్స్ సునామీ అయితే సృష్టిస్తుందనే చెప్పుకోవాలి. సో స్టిల్ రామ్ చరణ్ గారిని పొగడని వాళ్ళైతే ఎవ్వరూ లేరు ఈ సినిమా చూసిన తర్వాత. ప్రతి ఒక్కరు కూడా రామ్ చరణ్ నిజంగానే ఆఫ్టర్ రంగస్థలం తర్వాత రీసెంట్గా కొన్ని ఆచార్య కానీ మొన్న గేమ్ చేంజర్ నిరాశపరిచినప్పటికీ కూడా ఆ సినిమాలతో పోలిస్తే ఇది 100 రెట్లు గొప్ప సినిమా అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆఫ్టర్ రంగస్థలం రామ్ చరణ్ గారిలో ఉన్న ఒక నటుడిని
తెరకెక్కించడంలో బుచ్చిబాబు సనా గారు అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. వాళ్ళ కాంబినేషన్‌కి మంచి మార్క్స్ అయితే పడిపోయాయి. ఫ్యాన్స్ అందరూ అయితే ఫుల్ ఖుషిగా ఉన్నారు. అలాగే సాటి సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాని బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. చూడాలి. డే 1 ఫిగర్స్ అయితే మాత్రం 150 ప్లస్సే ఉండబోతోంది. అలాగే ఈ సినిమా లాంగ్ రన్‌లో ఇలాగే కొనసాగితే 1000 కోట్ల మార్క్ అనేది ఈజీగా చేరుకోవచ్చు. సో, ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే గనక మీరు చెంచా వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.